ప్రణామాలు సింత గారు. దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. అందరికీ ఆత్మ ప్రణామాలు సంధ్య గారు. ప్రణామాలు సింత గారు. జితేంద్ర గారు ఆత్మ ప్రణామాలు. మహేశ్వరి గారు, సుజాత గారు, శ్రీలత గారు, అందరికీ నమస్కారం. సంధ్య గారు, మీ కెమెరా ఉల్టా ఉంది. ఏంటి సింత గారు? మీ కెమెరా ఉల్టా ఉంది, తిరిగి ఉల్టా ఉంది. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఓకేనా? సరే. ప్రణామాలు కేదార్ గారు. నమస్తే మేడం. ఆత్మ ప్రణామాలు సునీత గారు. నమస్తే నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఏది మన జితేంద్ర గారు అప్పుడే వెళ్ళిపోయారా? చరా ప్రసాద్ గారు నమస్తే. మీటింగ్ ఆత్మ ప్రణామాలు విజయ్. నమస్కారం సునీతమ్మ. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం ప్రసాద్. నమస్కారం అండి. మహేశ్వరి గారు నమస్కారం. యోగి గారు నమస్కారం. సార్ గారు అందరికీ నమస్కారం. నమస్తే కేదార్ గారు.
నమస్తే సార్. నమస్కారం సార్. విజయ్ గారు నమస్తే. నమస్కారం జితేంద్ర గారు, సంధ్య గారు, నమస్తే ప్రసాద్ గారు. రామకృష్ణ గారు నమస్తే, పద్మావతి గారు, శివజ్యోతి గారు, శైలజ గారు, వేదవతి గారు, నమస్కారం అందరికి నమస్కారం. లీలా నమస్తే అండి. అందరికీ ఆత్మ నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. పేదలు చాలా కేదార్ గారు నమస్తే సార్. నమస్కారం అందరికి నమస్కారం. నమస్తే. వెదర్ చాలా దారుణంగా ఉందండి. సార్? హైదరాబాద్ లో వెదర్ సార్ చాలా దారుణంగా ఉంది. ఒక్కబోసేస్తుంది పొద్దు పొద్దునే. మళ్ళీ హీట్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయింది. సార్ నిన్న బిజీ ఉన్నారు ఆఫీస్లో? ఏమండి నిన్న బిజీ ఉన్నారా సార్ ఆఫీస్లో? బిజీ ఉన్నా. అందుకే కొంచెం కొంచెం మండే కదా, లోడ్ ఎక్కువ ఉండదు. 2 days బ్యాకప్ కదా అంతా. అవును. బెంగళూరు ప్రోగ్రామ్ బాగానే జరిగినట్టుంది గురుగారిది. బాగా జరిగింది. ఫోటోలు పోయి పెట్టారు కదా. సంతోషం అనిపించింది. రఘునానంద్ గారు వచ్చారు. రాధా గారు వచ్చినట్టున్నారు. ఆత్మ ప్రణామాలండి. నమస్తే సునీత గారు, విజయ్ గారు నమస్తే. నమస్తే రాధా గారు. శైలజ గారు నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. రఘునానంద్ గారు నమస్తే. అందరికీ నమస్కారం అండి. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఇది ఒకటి కంపల్సరీ ఇక్కడే దృష్టి పెట్టాలా గురుగారు? అక్కడే పెట్టాలి. శ్వాస పైన పెట్టకూడదా? పెట్టచ్చు, తొందరగా లేదు. ఎక్కడైనా పెట్టచ్చు, శ్వాస మీదనే పెట్టచ్చు. కానీ ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది పాయింట్. మీకు ఏది సౌకర్యంగా ఉంటే అది చేయండి, పర్లేదు. సార్ మీకు సౌకర్యంగా, మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో. ఓకే. మీకు అది ఏదైనా ఇక్కడ ఫస్ట్ కొంచెం మీకు అలవాటు ఉంటే అదే చేయండి, పర్లేదు. సరే సరేనండి. అదే కొంచెం థాట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అలవాటు లేదు. బ్రీత్ కొంచెం అలవాటు అండి, అందుకని చాలా పాయింట్ అంటే సార్ చాలా తొందరగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైనా ఉందంటే తాడయ్యి. తాడయ్య అనేది దృష్టి మళ్లించదు. కొత్తలో ఉన్నప్పుడు కొద్దిగా అలా అనిపిస్తుంది, కానీ తాడయ్య అనేది దృష్టి అది ఒక అట్రాక్ట్ పాయింట్ అనమాట. మనం అక్కడ దృష్టి పెట్టగానే మనం అక్కడే అట్రాక్ట్ అయ్యి అక్కడే ఉండిపోతాం. మనసును తొందరగా అట్రాక్ట్ చేస్తుంది అక్కడే. శ్వాస మీద ధ్యాస స్లోగా తీసుకుంటుంది. నమస్కారం అండి. ఇప్పుడు థాట్స్ వస్తూ ఉంటే ఏమనాలి సార్? ఇక్కడ చాలా మీరు వదిలేయండి, ప్రతిదాన్ని వదిలేయాలి. ఇప్పుడు చూడండి, అంతే. పరిగెత్తకుండా వస్తే ఈ చూసి వదిలేయండి, దాన్ని మీకు సెట్ అయిపోతుంది. మీరు థర్డ్ ఐ మీద పెడితే ఏం జరుగుతుందంటే మీకు మీరు ఒక 15 రోజులు చేసి చూడండి. కొత్త తలనొప్పి వచ్చినా ఏమొచ్చినా అది మీకు బాగుంటుంది. మీ శ్వాస మీద ధ్యాస మీద నిద్రలోకి వెళ్తారు. నిద్రలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. అవునవును, నిద్రపోతున్నాను. నిద్ర వచ్చేస్తారు మీ శ్వాస మీద ధ్యాస పెడితే. అది టెక్నిక్ ప్రాబ్లం. అవునవును, పెడితే నిద్ర రాదు, మీరు రమ్మన రాదు. వచ్చే మత్తులో ఉన్న నిద్ర మత్తులో ఉండి తాడేమే పెట్టి నిద్రపోద్ది, నిద్ర మొత్తం పోద్ది. అది ద డిఫరెన్స్. ఇంకోటి విషయం, వేదవతి గారు, మీరు శ్వాస
ఫైనల్ పాయింట్ ఎక్కడ వెళ్తారు? శ్వాస కొద్దిసేపటికి ఇక్కడ కనపడదు కదా, నెక్స్ట్ ఎక్కడ చూస్తారు? గ్యాప్ లో ఉంటాం కదా కొంచెం. అప్పుడు ఎక్కడ గమనిస్తారు మీరు? సెకండ్ పాయింట్ ఒకటి ఉంది, శ్వాస మీద ధ్యాస ఇలా చూస్తున్న తర్వాత కొద్దిసేపటికి శ్వాస మీకు తర్వాత సెకండ్ పాయింట్, ఆ సెకండ్ పాయింట్ థ్రోట్ లో ఉంటుంది. థ్రోట్ లో గమనించాలి. అప్పుడు థ్రోట్ లో గమనించినప్పుడు థ్రోట్ నుంచి పైకి ప్రయాణం చేస్తూ ఉంటుంది శ్వాస, అది కూడా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది. అంతే. ఫైనల్ గా అక్కడికే రావాలి, మన దృష్టి అక్కడే రావాలి, శ్వాస కూడా అక్కడికే వెళ్తుంది. సరే, ఫైనల్ గా అక్కడికే వెళ్తుంది. అందుకనే డైరెక్ట్ పాయింట్ అన్నమాట, తాడ అనేది డైరెక్ట్ పాయింట్. ఓకే. తొందర ఏం లేదులే మేడం, ఆలోచనలు రాకపోతే ఎలా కుదరదు, వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, సెట్ అయిపోద్దాం. మీకు ఆలోచనలు వచ్చిన మీ ధ్యానం కుదిరినట్టే లెక్క, కుదిరినట్టే. మీకు కూర్చున్నారని ధ్యానం కుదిరినట్టే. అంతే, కొద్ది టైం పడుతుంది, సెట్ అవుద్ది. మనం కొత్త మార్గంలోకి వచ్చాం కాబట్టి భయపడవలసిన పని లేదు. సరే, థ్యాంక్ యూ. కుంభకం చేయబట్టి ఎన్ని రోజులు ఉంది? ఒక సలహా అండి, ఏంటంటే ఒక సెట్టు ఇటు 12, ఎడమ 12, కుడి 12 చేశాక కాసేపు ధ్యానం చేసిన తర్వాతనే మళ్ళీ రెండో స్టెప్ మొదలు పెట్టాలా? కంటిన్యూ చేయాలి సార్? కంటిన్యూ ధ్యానం. 5 సెట్లు కంటిన్యూ చేయండి. 5 సెట్లు చేశాక మీరు ధ్యానంలోకి వెళ్ళాలి. అలా చేయాలనిపిస్తుంది. ఒక సెట్ నిన్ననే మొదలు పెట్టాం కాబట్టి ఒక సెట్ చేశాక అలాగే ధ్యానంలో ఉండాలనిపిస్తా ఉంది. కంటిన్యూ కానీ 5 సెట్స్ చేయండి, ఒక సంభా చేయండి. ఒక సంభా చేసిన తర్వాతనే ధ్యానంలోకి వెళ్ళాలంట. అంటే ఇప్పుడు గురుగారు, దీని కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ప్రసాద్ గారు ఆ పాంప్లెట్ పంపించిన ఒకసారి, దీని 72,000 నాడులు యాక్టివేషన్ కోసం ఈ 5 సెట్లు అనమాట. అది అందువల్ల 5 సెట్లు పెట్టారు గురుగారు. ఈ నాడులు మొత్తం యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్. మీకు ఉన్న నాడి మొత్తం యాక్టివేట్ అయిందంటే అప్పుడు మీ ధ్యానంలోకి వెళ్తే అప్పుడు బాగుంటుంది అనేది అర్థం. మీరు ఒకటి చేసుకున్నా పర్లేదు, కానీ 5కి వెళ్ళండి బెటర్. 5 చేసాము, కానీ కాకుంటే కంటిన్యూ కాకుండా కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాకనే మళ్ళీ ధ్యానంలో ఉండిపోయి అలా ఉండాలనిపిస్తా ఉంది. అలా ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయ్యాక మళ్ళీ మొదలు పెడుతున్నాను అట్లాగా. లేదు చేయండి, ప్రస్తుతానికి అలా మీరు ఏదైనా 5 కంటిన్యూ చేసుకోండి బెటర్. ఓకే, సరేనండి. అయినా గురుగారు చెప్పిన ప్రాసెస్ అది ఒకసారి అయితే మన గురుగారిని అడగండి ఒకసారి, మళ్ళీ ఆయన ఏమంటారో. మనకి అంత డెప్త్ నాలెడ్జ్ తెలియదు దాని మీద. ఒకసారి అలా ఓకే అంటే దాన్ని ప్రొసీడ్ అయిపోవాలి. ఓకే, అయితే చేయమని చెప్తున్నాను కరెక్ట్ గానే, గురుగారు అదే చెప్పాడు. సరే, మీరు ఒక సంభా చేయండి, ఒక రోజుకి సరిపోద్ది. మీకు వీలు చూసి ఏమైనా పెంచాలనుకుంటే పెంచుకోండి, అది గురువు గారిని అడిగిన తర్వాత పెంచండి. అదే సరే. నిన్ననే ఒకే రోజు కట్ చేసింది. ఎన్నిసార్లు చేస్తున్నారు? నేను ఉదయం చేశాను, సాయంకాలం కుదరలేదు, కొంచెం పని కూడా ఉండే, బయట పని ఉండే, రాత్రి చేద్దామంటే కుదరలేదు. ఈరోజు చేస్తా. పర్లేదు. ఒక సంభా చేయండి, 5 టైమ్స్ చేసిన తర్వాత మీరు అది కంటిన్యూ అట్లా 1 month 2 months చేసిన తర్వాత మీకు వీలు చూసుకొని గురుగారిని అడగండి. సెకండ్ అవసరం ఒకటి సరిపోతుంది. సరే, 2 సార్లు 2 సంభాలు చేశారు అనుకోండి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చేశారు అనుకోండి, బాగా వైరాగ్యం వస్తుంది. పట్టించుకోవాలనుకుంది ఎవరిని. వేడి మాత్రం బాగా అయ్యేటట్టుగా ఉంది. నిన్న చాలా వేడి ఎక్కువ ఉంటుంది. నిన్నైతే వేడి కూడా అయింది, కొంచెం చూశాను. మీకు 2-3 రోజుల్లో అంతా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఓకే అండి. కేదార్ గారు సార్ మొదలు పెడదామా సార్? మొదలు పెడదామండి. టైమింగ్ 3:14. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.